నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వెల్లడి. 2015వ సంవత్సరం రామసముద్రం మండలంలో జరిగిన మహిళా హత్య కేసు. నిందితుడైన భర్తకు జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపిన అన్నమయ్య జిల్లా డీఎస్పీ కేశప్ప. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ప్రచోద నంది సేవ. నంది వాహనంపై ఆది దంపతులు ఉత్సవమూర్తులను స్వామి అమ్మవారి ఊరేగింపు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పార్టీ నేతల ఆందోళన. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తాము నమ్మకం కోల్పోయామని, చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్ తెలిపారు. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ రెడ్డి, మీనా కుమారి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో బీసీ ముఖ్యమంత్రులను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. బీజేపీ కేవలం ఒక బీసీ ముఖ్యమంత్రిని నియమించారని పేర్కొన్నారు. కావున ప్రజలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రకరకాలుగా విభిన్న సంస్కృతులు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి భారతదేశంలో దాదాపు 100 ఏళ్లకు మునుపు 1931లో బ్రిటిష్ వారిచే కుల జనగణన చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాల ప్రాతిపదికన జనాభా లెక్కింపు భారతదేశంలో ఇంతవరకు జరగలేదు. దాదాపు 50% మంది భారతదేశ జనాభాలో 50% ఉన్న బీసీలలో ముఖ్యంగా జనాభా కులగణన జరగాలనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దేశమంతటా బీసీలు కానీ ప్రతి ఒక్కటి కుల జనగణన జరిగే విధంగా ఏకగ్రీవ తీర్మానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని తెలియజేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలలో వెంటనే కుల జనగణన చేపట్టే విధంగా తీర్మానం తీసుకునింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారంటే అది మన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే విలువ ఎంత అనేది ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. అదే పరిస్థితిలో బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేవలం ఒకే ఒక్క రాష్ట్రంలో మాత్రమే బీజేపీలో బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి బీసీలకు కానీ అణగారిన జనాల కొరకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీనే వారి అభివృద్ధి కోరుకునే వారి మంచి కోరే పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. రామసముద్రం మండలంలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడైన భర్తకు జీవిత ఖైదు విధించడం జరిగిందని అన్నమయ్య జిల్లా డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ శివాంజనేయులు ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 2015వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మర్రికుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో మదనపల్లి నందు కాపురం ఉంటున్న రెడ్డమ్మను ఆమె భర్త విశ్వనాథ్ అనుమానంతో హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్టు ముందు పోలీసులు ఉంచడంతో ముద్దాయికి జీవిత ఖైదు మదనపల్లి 2వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం తీర్పు ఇవ్వడం జరిగిందని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు పోలీసు మా ఎస్పీ గారు అయితేమి, డీజీ గారు అయితేమి, మా అడిషనల్ ఎస్పీ గారు ఈ కోర్టు మోనిటరింగ్ సిస్టమ్ అని పెట్టి స్పీడీ ట్రయల్ పెట్టి ముఖ్యంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్
వాటి గురించి పెట్టి మా కోర్టు కానిస్టేబుల్తోనూ కోర్టు లైజన్ ఆఫీసర్లతోనూ ఈవెన్ మా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ మీటింగ్లు పెట్టి ఈ స్పీడీ ట్రయల్ చేసేసి కాంటెస్ట్ కేసులను త్వరగా ట్రయల్ జరిపించి కన్విక్షన్ వచ్చే భాగంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందువల్ల మా రామసముద్రం అక్కడ కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులు, కన్సర్న్ ఎస్ఐ చంద్రశేఖర్, తర్వాత కోర్టు కానిస్టేబుల్ భద్ర వీళ్ళ ఆధ్వర్యంలో 2015 కేసు ఇది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. ఆ రామచంద్ర మండలంలో దిగోబోయేపల్లి మన కదిరమ్మ కుమార్తె రెడ్డమ్మ అనే అమ్మాయిని 2015లో టేకులపాలెమని బొమ్మన చెరువు పంచాయతీ కింద ఉంది. ఆ టేకులపాలెంలో విశ్వనాథ్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మల్లయ్య, విశ్వనాథ్ అనే తిరిగి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన కొన్ని రోజులు బాగా కాపురం చేసుకున్నారు. వాళ్ళు మదనపల్లిలోనే కాపురం పెట్టారు. అతను వచ్చి ఏదో టీ హోటల్లో పని చేసుకునేవాడు. ఆ అమ్మాయి వచ్చి కొందరు ఇళ్ళలో పాసిపల్లి చేసుకుంటూ బతుకుతున్నారు. పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గడుపుకుంటున్నారు. వాళ్ళకు వానికి విశ్వనాథ్ అనేవానికి ఆ అమ్మాయి పైన అనుమానం వచ్చి ఆ అనుమానం పెనుభూతం అయిపోయి 2015లో డిసెంబర్ 15వ తేదీలో మరకుంట చెరువుని రామసముద్రం మండలంలో గుంతు బిసికి చంపేసి వేశాడు. అప్పుడు మా రామచంద్రం పోలీసులు అప్పుడున్న ఎస్ఐ గారు సస్పీషియస్ కింద కేసు కట్టారు. చెరువులో పడిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ప్రదోష నంది సేవ నిర్వహించారు. నంది వాహనంపై ఆది దంపతులు ఉత్సవ మూర్తులను సుందరంగా పుష్పాలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవారిని ఊరేగించారు. అనంతరం దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, స్వామి అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వయస్సుని, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎయిమ్స్ లేదా ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు జైల్లో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తున్నారు. ఆయన ఉండే సెల్ అపరిశుభ్రంగా ఉందని, అటువంటి చోట నిర్బంధించడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సంబంధం లేనటువంటి ఒక కేసులో అక్రమంగా జైలుకు పంపించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు 34 రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఆయనకి ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు అని మేము చెప్పినప్పటికీ కూడా
ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని పర్యవసానం నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడానికి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక వ్యక్తి కాదు. ఆయన ఈ దేశానికి లభించినటువంటి ఒక ఆస్తి అని చెప్పి మేము ప్రతిరోజు కూడా చెప్తున్నాం. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన 45 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త. 45 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా ఒక క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తున్నాడంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నటువంటి క్రమశిక్షణ వల్ల, ఆయన తీసుకున్నటువంటి వ్యవహారం ఆహార అలవాట్ల వల్ల, ఆయన ఆరోగ్యాన్ని ఆ విధంగా చూసుకోవడం వల్ల 73 సంవత్సరాలైనా సరే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజా జీవితంలో రోజుకి 18 గంటలు ప్రజల గురించి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 34 రోజులైంది. ఆయనకి ఈరోజు డీహైడ్రేషన్ వస్తుందని చెప్పాం. డీహైడ్రేషన్ అంటే అది సామాన్యమైనది కాదు. ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉంది. తప్పనిసరిగా ఏసీలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం ప్రతి ఒక్కరం కూడా చెప్పాం, మీరు ఏసీ ప్రావిజన్ ఇవ్వండి అని చెప్పి. వేడి నీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తయారయ్యారు. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతిపక్షాలపైన వ్యక్తిగత దూషణలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్, కాకినాడ సిటీ పార్టీ అధ్యక్షులు తోట సుధీర్, పార్టీ నాయకులు అడబల సత్యనారాయణ అన్నారు. కాకినాడ సిద్ధార్థనగర్లో గల జనసేన పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తా శశిధర్, తోట సుధీర్, ఆడబల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ, పార్టీ జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, మోహన్ లాల్ గుప్తా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో అత్యద్భుతమైన స్పందన వచ్చింది. దానికి భయపడిపోయి మీరు ఇటువంటి రోజున మీరు ఓట్ల కోసం అమ్మలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అవ్వాలని వచ్చిన రోజు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పి ఈ రోజు దాకా బీసీల్లో ఎందుకు చేర్చలేదు అంటే ఇప్పుడు కాపులు కావాల్సి వచ్చిందా మీ ఓట్లకి? దయ ఉంచి కులాలను విమర్శించి మేము ఎప్పుడన్నా కులాన్ని విమర్శించామా? ఎప్పుడన్నా కులాలను అడిగామా? మీరు కాపు కులస్తుల్ని బీసీల్లో చేర్చున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపులకి మేలు చేశారనే వ్యక్తుల్లో మేము కాపులు ఉన్నాం. అటువంటిది మీరు మాకు ఏదో కార్పొరేషన్ ఇచ్చి కళ్ళు నీళ్లు తుడుస్తున్నారు. కానీ ఈ రోజున మీ అందరికీ నేను చెప్తున్నాను, దయ ఉంచి ముఖ్యమంత్రి గారు ఇక ముందు రాజకీయం చేయండి, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. రాబో 4 నెలల్లో ఎలక్షన్కి వెళ్దాం, చూద్దాం గెలుపు ఓటములు భగవంతుడిది. కానీ ఈ రోజు నేను ఈ పత్రిక సమావేశం ఎదుర్కొన్నా చెప్తున్నాను, రాబో ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం. కాకినాడలో ఇందాక మా సోదరులు ముత్తా శశిధర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చినా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని. కాకినాడలో ఖచ్చితంగా గ్లాసు గుర్తు
ఓటర్లు దీని మీద ఉంటుంది. ఖచ్చితంగా గ్లాసు గుర్తే కాకినాడలో జెండా ఎగరైపోతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ 155 స్థానాల్లో ప్రజలకు కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మనిషి గుండెలు రిమాండ్లో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర రాజమహేంద్రవరం జైల్లో జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణం ఆయన్ను బయట ఆసుపత్రికి తరలించి ఉత్తమ చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై ఆందోళనకర సమాచారం వ్యాప్తిలోకి రావడంతో ఆ పార్టీ ముఖ్య నేతలు కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, నెట్టం రఘురాం, దూలిపాల నరేంద్ర, పంచుమర్తి అనురాధ, బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యాలరావు, మర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు మోపి అక్రమంగా అరెస్ట్ చేశారని, 34 రోజులుగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కళా వెంకట్రావు అన్నారు. రిమాండ్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, డీహైడ్రేషన్కు గురవుతున్నారని చెప్పారు. ఈవేళ ఉదయం కూడా డాక్టర్లు తీసుకెళ్ళి రక్త పరీక్షలు చేశాము అనేటటువంటిది ప్రెస్లో మనం చూస్తున్నాం. అందుకు డాక్టర్లు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి డాక్టర్లకు ఎవరికి స్వేచ్ఛ లేదు. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్కి కూడా స్వేచ్ఛ లేదు. ప్రజలారా గమనించండి, అందరూ గమనించాల్సింది ఒక విషయం ఇందులో ఉంది. హెల్త్ బులెటిన్ ఎవరు ఇష్యూ చేస్తారు? హెల్త్ బులెటిన్ ఇంతవరకు కూడా మనం చూస్తుండేటటువంటి వీటిలో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేస్తారు. వాళ్ళ సంతకం పెట్టి మరీ కూడా ఉదయం మధ్యాహ్నం ఇస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మరి తప్పుడు ఆరోపణలతో రిమాండ్లో పెట్టి మరి ఈ రోజున అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్ ద్వారా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తున్నారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రిప్యుటేషన్ ఉండే హాస్పిటల్స్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గైనకాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచంలో రిప్యుటేషన్ ఉండేటటువంటి డాక్టరు ఆయన హాస్పిటల్లో కానీ, అదేవిధంగా ప్రపంచంలో మరి ఒక మంచి హాస్పిటల్ కింద ఈ అపోలో హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఆ రెండిట్లో ఎక్కడైనా ఇమీడియట్గా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు చాలా ఉన్నాయి. నిన్న సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్ ఇష్యూ చేయడంలో కానీ మరి మాకు వస్తుండేటటువంటి విషయాలు డాక్టర్లని వీళ్ళు చెప్పిందే రాయమండం తప్ప బయటకు ఏ విషయం వెళ్ళా మీరు ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్నారు, జాగ్రత్త, కబడ్దార్ అని చెప్పి కూడా వాళ్ళని జడిపించి వీళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్స్ రాయిస్తున్నారు అనేది ఉంది. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మరి సిజిహెచ్ఎస్లో కానీ, ఎయిమ్స్ లేదా ఏఐజీ కానీ లేదా అపోలో హాస్పిటల్కి కానీ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, జగన్ రెడ్డి మీద ఉంది అని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఆయనకి ఏం జరిగినా, ఫ్యూచర్లో ఏది జరిగినా మీరు రాజ్యాంగ పరిరక్షణగా ప్రజలు ఎన్నుకున్నారు, బాధ్యత వహించు. చర్మాంకంలో ఉంది నీ ప్రభుత్వం. ఎప్పటికైనా మేల్కొని రాజ్యాంగం ప్రకారం వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్గా హాస్పిటల్స్ షిఫ్ట్ చేయాలని చెప్పి పార్టీ తరఫున, ప్రజల తరఫున మేము డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో తోయక జగదీశ్వరి ఆమె నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 34 రోజులైందని, అయినా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం అన్యాయమని ఆమె తెలిపారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనందున తక్షణమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి చర్మ సంబంధిత వ్యాధి వచ్చిందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మా అధినాయకుడి ప్రాణానికి ఏమి జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆమె తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఎటువంటి తప్పు చేయకపోయినా రాజకీయ కక్షలతో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని అన్నారు. త్వరలోనే మా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె తెలియజేశారు. మీటింగ్ లో మాట్లాడేది అభిప్రాయ సేకరణ అయినప్పుడు అది నమస్కారం. మరి మీకు అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే మా అధినాయకులు గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఇప్పుడు జైల్లో ఉండి 34 రోజులు అయింది. ఈ రోజుకి నిన్నే ఇప్పుడు ఈరోజు అందిన సమాచారం మేరకు మరి మా అధినాయకులు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి ఈరోజు మాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 73 సంవత్సరాల వయసు గల ఆయన్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టారు కదా, మరి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కసారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాలని మేము కరాఖండిగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి స్కిన్ లో ఎలర్జీ వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ ఒక్కటే కాదు, అన్ని కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని కూడా స్కానింగ్ తీయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి ఆహారాన్ని పాటించేవారు. మరి సుమారుగా 34 రోజులు అయ్యింది. ఇప్పటి వరకు మరి ఎలా చేస్తున్నారో తెలియదు, ఏ విధంగా చేస్తున్నారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లి డెర్మటాలజిస్ట్ ని అతనికి బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించవలసిందిగా, తగ్గినంత వరకు హాస్పిటల్లో ఉంచాలని మా తెలుగుదేశం పార్టీ మా పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏంటి అసలా ఏంటి ఈ విధంగా అంటున్నారని చెప్పి, కానీ ఇంతవరకు కూడా ఎంతో వయసులో పెద్ద ఆయన్ని 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, ఎలాంటి ఇది లేకుండా ఇంతవరకు చేశారు. కొని ఒక్క ఆధారం చూపించైనా ముందు జైల్లో పెట్టుంటే బాగుండు కదా. ఇప్పుడు ఏవి లేకున్నా వెంటనే మీకు తెలిసిందట అటాబోగట్లతో ఈ విధంగా ఇన్ని రోజులు ఉంచడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ప్రజలు ఇప్పుడు అందరు కూడా అవగాహనతో ఉన్నారు. ఏ విధంగా చేస్తున్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో పరిణామాలు అందరు కూడా గమనిస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటారు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు. మరి ఇవన్నీ ఒకటి కాదు ఒకటి, ఇంకా ఏవేవో కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చాయా? మరి అధికారం వచ్చిన మరుక్షణం మరి మీరు ఏం చేశారు? కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అధికారంకి వచ్చి మీరు ఎన్ని రోజులు అయింది? సుమారుగా 4 సంవత్సరాల 7 నెలలు అవ్వొచ్చింది ఈ రోజుకి. మరి అప్పుడు లేకున్నా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుందని చెప్పి ఇప్పుడు వెంటనే సంగారెడ్డి జిల్లా ఐడిఏ బుల్లారం మున్సిపల్ పరిధిలోని బుల్లారం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అమర్ కెమికల్ కంపెనీలో రియాక్టర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. గాయపడిన వారికి కేపీహెచ్బిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న బుల్లారం సిఐ నయీముద్దీన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లాస్ట్ అయింది తెలియదు, ఇంకా లేవు, ఇంకేమి లోపలికి పంపిస్తలే, ఇంకా 2000 ఇంకోటి వేలాలి.
హైదరాబాద్లో అర్ధరాత్రి ఓ యువకుడి హత్య కలకలం రేపింది. రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫారం సమీపంలో అర్ధరాత్రి రౌడీ షీటర్ సర్వార్ దారుణ హత్యకు గురయ్యాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వెల్లడి. 2015వ సంవత్సరం రామసముద్రం మండలంలో జరిగిన మహిళా హత్య కేసు. నిందితుడైన భర్తకు జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపిన అన్నమయ్య జిల్లా డీఎస్పీ కేశప్ప. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ప్రచోద నంది సేవ. నంది వాహనంపై ఆది దంపతులు ఉత్సవమూర్తులను స్వామి అమ్మవారి ఊరేగింపు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పార్టీ నేతల ఆందోళన. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తాము నమ్మకం కోల్పోయామని, చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.